జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చైనా పర్యటన భేదానికి రెడీ అయిపోయినారు. సరే, ఇంతకో ఆయన ఎందుకు పోవాలనుకుంటున్నారు, ఈ పర్యటన వెనక ఏమైనా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా, దాని కథ ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ ఒకసారి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఓకేనా? మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎక్కువగా మాట్లాడరు, తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తారు. ఎవరు ఎన్నిసార్లు విమర్శించినా, ఎంతగా విమర్శించినా, ఎప్పుడు ఎక్కడ విమర్శించినా మన ప్రధాని మోడీ గారు తన పనితనం ద్వారా వాళ్ళకైతే చెక్ పెడతా ఉంటారు. అంటే అదేందో చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు సామెత, ఏనుగు పోతా ఉంటే ఊరకొక్కలన్నీ కూడా మరుగుతూ ఉంటాయంట. ఆ మాదిరిగా ఎవరు ఎన్ని మరిగినా, ఎవరు ఎన్ని చేసినా కూడా ఆయన పని అయితే ఆయన చేసుకుంటా పోతా ఉంటారనమాట. తద్వారా ఏంటంటే మనం తెలుసుకోవాలా, సరే ఆయన ఏం చేస్తాడు, దానివల్ల వచ్చేటటువంటి రిజల్ట్స్ ఏందని చెప్పేసి ఆయన ఏం చేస్తాడని చెప్పి మనం తెలుసుకోవాలి. ఆ బాధ్యత మన మీద ఉండాలి. అవునా కాదా? అప్పుడు ఏంటంటే ఊరకొక్కలు ఎందుకు మరుగుతున్నాయి అనేది మనకు అర్థం అవుతుంది. మోడీ గారు ఏం చేస్తారనేది మనకు అర్థం అవుతుంది. ఏమంటారా? సరే, నరేంద్ర మోడీ గారు చెప్పినా కదా, మాటల మనిషి కాదు, చేతల మనిషి. కేవలం చేతల ద్వారానే ఎదుటి వాళ్లకు చొక్కలు చూపిస్తూ ఉంటారు. అంతెందుకు, కెనడా మాజీ ప్రధాని అయినటువంటి జస్టిన్ ట్రూడో మన నరేంద్ర మోడీ గారి పైన విరుచుకుపడినాడు. నరేంద్ర మోడీ గారు కెనడా జాతీయులను చంపిస్తారంట పులి కేకలు పెడతా ఉన్నాడు. ప్రపంచం అంతా తిరిగి అల్లరి చేశాడు. కానీ ఫైనల్గా ఈ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అర్థమవుతుందా? ఎందుకంటే ఓటు చేసిందంతా కూడా అబద్ధ ప్రచారం, తప్పుడు ప్రచారం. ఏమే, మన భారతదేశాన్ని తప్పుపట్టినాడు, నరేంద్ర మోడీ గారిని తప్పుపట్టినాడు, ఖలిస్తానీ తీవ్రవాదులు నెత్తికెత్తుకున్నాడు. ఫలితంగా ఏంటంటే రాజీనామా చేసి ఈరోజు మూల కూర్చోవాల్సి వచ్చింది. సరే, ఇకపోతే మలేషియా మాజీ ప్రధాని అయినటువంటి మహతీర్ బిన్ మొహమ్మద్ అనమాట. ఈయన గారి పరిస్థితి కూడా ఇలానే తయారైంది. ఈ మహతీర్ బిన్ మొహమ్మద్ ఒక మతపిచ్చి ముండా కొడుకు. వీడికి హిందువులంటే అస్సలు పడదు. పైపిచ్చి ఏంటంటే పాకిస్తాన్కు ఈయన గారి పెద్ద అభిమానం అనమాట. ఎవరికి? పాకిస్తాన్కు. దీంతో అప్పట్లో మనం నిర్వహించేటువంటి సర్జికల్ స్ట్రైక్స్ వ్యతిరేకంగా అంతెత్తులు లేశాడు. ఎందుకంటే ఆయనకు నచ్చిన దేశము, వాళ్ళ మతానికి సంబంధించిన దేశం మీద మనోళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేశారని చెప్పేసి ఈయనకు ఏళ్ళైన బాధ అంతా కూడా పుట్టుకొచ్చింది. ఇంకేం వాళ్ళు వచ్చి గెలుపుతా ఉంటే ఇంక ఊరికే కూర్చొని ఉంటారా? ఖాళీ ఒక ఓడల్లా వచ్చేది, మన వాళ్ళ మీద దొంగతనంగా దాడులు చేసేది, మన సైన్యం మీద దాడులు చేసేది, మన దేశంలోని అమాయక ప్రజల మీద దాడులు చేస్తా ఉంటే ఇంక చూస్తా ఊరికే ఉంటారా అంటాలే. కాగ్గదా గోల్ చేసినట్టు గోల్ చేశాడు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని తీవ్రంగా విమర్శించాడు. అంతే, మోడీ గారు ఒకే ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేందయ్యా అంటే మలేషియా నుంచి పామాయిల్ ఉత్పత్తుల దిగుమతులు నిలిపేశారు. చూడండి, అంతే, దెబ్బతో మలేషియా అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. దెబ్బకు ఈ మలేషియా ప్రధాని అయినటువంటి మహతీర్ బిన్ మొహమ్మద్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇకపోతే మాల్దీవులు. ఈ మాల్దీవులకు సంబంధించి కూడా కొన్ని పదుల సంఖ్యలో మనమైతే న్యూస్ చెప్పుకున్నాం. ఈ మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి మహమ్మద్ మిజ్జు. ఈయన గారు వచ్చేసి మన భారతదేశానికి వ్యతిరేక క్యాంపెయిన్ ప్రారంభించాడు. పాకిస్తాను అదేవిధంగా ఈ చైనాల ప్రోద్బలంతో ఇండియా అవుట్ అనే నినాదాన్ని నెత్తికెత్తుకున్నాడు. ఈ క్రమంలో నరేంద్ర మోడీ గారిని తీవ్రంగా విమర్శించారు. అనరాని మాటలన్నీ కూడా అన్నారు. దీంతో నరేంద్ర మోడీ గారు ఏం చేశారు తెలిసిన, లక్షద్వీపులు ఉంటాయి కదా మన దేశంలో, ఆ లక్షద్వీపులకి పోయి ఒక కుర్చీ వేసుకొని రోజుసేపు కూర్చొని ఊరికే రోజుసేపు సరదాగా అట్టా తిరిగి వచ్చేసి ఒక కొన్ని ఫోటోలు పోజులు ఇచ్చేసి వచ్చాడయ్యా. అంతే, దెబ్బతో ఈ మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ అంతా కూడా షేక్ అయిపోయిందట్టే. దీంతో వెంటనే ఈ మాల్దీవుల అధ్యక్షుడు ఈ మహమ్మద్ మిజ్జు భారతదేశానికి పరిగెత్తుకుంటా వచ్చి మోడీ గారు కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. అలా ఉంటుంది మోడీ గారి పంతనం అంటే. అంతెందుకు, రీసెంట్గా మన మోడీ గారు మాల్దీవ్స్కి పోతే రెడ్ కార్పెట్ స్వాగతం పలికినారు. స్వయంగా ఈ మిజ్జునే పోయి ఆడికి స్వాగతం పలికినాడు. అట్టుంటుంది మన మోడీ గారితో పెట్టుకుంటే. ఇంకొకడు వాడు ఈ హిడెన్బర్గ్ అని చెప్పేసి ఈ మధ్య ఈ ఆదాని మీద కక్ష కట్టి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు కదా. ఎవరు? ఈ డీప్ స్టేట్ బ్యాచ్ అంతా కూడా. వాళ్ళు ఏమైనారు? సంఖ నాయకిపోయినారు. ఈ రోజు వాళ్ళు యాండేది కూడా తెలియదు, అడ్రస్ లేకుండా గల్లంతలు అయిపోయినాయి. నేను చెప్పేది ఏంటంటే, భారతదేశంతో పెట్టుకున్న, మోడీ గారితో పెట్టుకున్న బాగుపడినట్టు చరిత్రలో లేదు. మొఘలాయలు వచ్చారు, ఏమైనారు? బ్రిటిషర్లు వచ్చారు, ఏమైనారు? ఈ కాంగీ వాళ్ళు వచ్చారు, ఏమైనారు? ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళంతా ఏదో ముండాస్ అంతా కూడా వచ్చింది, ఏమైంది? ఈరోజు కొత్తగా ఈ కంపుగాడు వచ్చాడు. ఈ కంపుగాడు బతుకు కూడా అదే అయ్యేది. సరే, ఇక ఇప్పటి విషయానికి వస్తే
ప్రస్తుతం చెప్పినా కదా, ఈ డొనాల్డ్ ట్రంప్ కూడా మన మోడీ గారిపైన ఎగిరెగిరి పడతాడు. మోడీ గారిని నేరుగా విమర్శించడం లేదు కానీ మన భారతదేశాన్ని విమర్శిస్తాడు. అంటే కాదులే, ఇప్పుడు మనల్ని అంటే ఒకటే, అమ్మనంటే ఒకటినా? ఇప్పుడు మన భారత మాత అంటాము, మన అమ్మవా? కాదు, మనల్ని అంటే ఒకటి, ఈ దేశాన్ని అంటే ఒకటినా అంటాలే. మన దేశాన్ని డెడ్ ఎకానమీ అని, మునిగిపోయినటువంటి నావా అని చెప్పేసి వీడి పెండా కూడా అంట ఏయో నోటుకొచ్చేట ఈ లేనిపోని కారు కూతురని కూడా కూర్చాడు. అంతే. ఇక అమెరికాకు నరేంద్ర మోడీ గారు కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు. అది ఎట్టయ్యా అంటే, ఈ నెల ఆగస్టు 31వ తేదీ అదేవిధంగా సెప్టెంబర్ 1వ తేదీలలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ అయితే జరుగుతుంది. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మన భారతదేశం కూడా ఒక మెంబర్గా ఉండాలి. అయితే మొదటగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కు వెళ్ళాలనుకోవాలా. ఆయనకు ఆ ఉద్దేశం లేదు. 2020లో జరిగినటువంటి గాల్వాన్ ఘర్షణ తర్వాత మోడీ గారు ఈ చైనాకు పోవడానికే ఇష్టపడ్డంలే. కానీ ఇప్పుడు ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ ఓవర్ యాక్షన్తో ఇక అమెరికాకు జర్కిద్దామన్న ఉద్దేశంతో మన మోడీ గారు ఈ నెల 31వ తేదీన చైనా పర్యటనకైతే పోనున్నారు. 2019 తర్వాత నరేంద్ర మోడీ గారు చైనా పర్యటనకు పోవడం ఇదే ఫస్ట్ టైం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, కాటితే దెబ్బ మామూలు ఉండదు ఈ కంపుగాడికి. ఇక చైనా పర్యటనకి ఎందుకు వెళ్తున్నారంటే, ప్రస్తుతం ఈ అమెరికా అధ్యక్షుడు ఈ డొనాల్డ్ ట్రంప్ చైనాను బూచిగా చూపించి భారతదేశాన్ని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ జిత్తులు మారేటువంటి చైనా నుంచే భారతదేశాన్ని కాపాడే శక్తి ఒక్క అమెరికాకు మాత్రమే ఉన్నదంట. భారతను వసిపరుచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తాడు. అంటే చైనా అంత తోపా? క్వాటే గాల్వాన్ అప్పుడు కానీ ఆ డోక్లాన్ టైంలో కానీ తిరిగినారట్టే బొంగరాలు తిరిగినారు ఈ చైనా వాళ్ళు. నీకు తెలిసిన లేదు, కావాలంటే మీ అమెరికా వాళ్ళని కూడా ఒకసారి పంపి చూస్తాం వాళ్ళ కథ కూడా. ఏది వాళ్ళు మమ్మల్ని వేరిచ్చేది? ఏం చేస్తాడు చైనా వాడు? పిసికినారట్టే పిల్లలు కదా పట్టుకొని పిసికినట్టు పైకి ఎత్తి పిసికి పారి దొబ్బినారు మా వాళ్ళు. మరో పక్కన మన భారతదేశం పైన పన్నులు విధిస్తున్నాడు ఎవడో? ఈ డొనాల్డ్ ట్రంప్. దీంతో ఈ అమెరికా 2 నాలుకల ద్వారానే అర్థం చేసుకున్నటువంటి మోడీ గారు ఇక అమెరికాకు చెక్ పెట్టాలని చెప్పేసి భావించారు. అంతే. ఇక అసలు ఆట అయితే మొదలుపెట్టినారు. నిజానికి భారత్ చైనాల మధ్యన ఒక సరిహద్దు సమస్యలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే డెస్పాంగు అదేవిధంగా డెమ్చౌక్ల నుంచి ఈ చైనా సైనికులంతా కూడా వెనక్కి వెళ్ళిపోయినారు. అంటే సమస్యలు సగం పరిష్కారం అయినట్టే. ఇక మిగతా సరిహద్దు సమస్యలను కూడా పరిష్కరించుకొని చైనాతో అవసరం మేరకు స్నేహం చేయడానికి మోడీ గారు అయితే సిద్ధపడతారు. ఇది వ్యాపారం, బ్రహ్మానందం ఉన్నట్టు ఇది వ్యాపారము. ఎందుకంటే ఓడు పనులు ఇది ఇచ్చాడో, ఓడు పనులు ఇది ఇచ్చినప్పుడు మనం ఆల్టర్నేట్ చూసుకోవాలి కదా, అది లెక్క. సరే, మోడీ గారు చైనాకి వెళ్తాను వచ్చేసి అమెరికాకు జర్కి ఇవ్వడానికి, అదేవిధంగా చైనాతో అవసరం మేరకు స్నేహం చేయడానికే. అంటే మన ఉత్పత్తులను చైనాలో అమ్మడానికి మాత్రమే మోడీ గారు పావులైతే కలుపుతారు. ఇప్పటికే ఈ విషయంలో చైనా కూడా మన భారతదేశానికి పచ్చ జెండా అయితే ఊపింది. దీంతో పాటుగా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఈ చైనా అధ్యక్షుడు జిన్పింగ్లతో మన దేశ ప్రధాని మోడీ గారు అంతరంగిక చర్చలు కూడా జరుపుకున్నారంట. అంటే రష్యా చైనాలతో కలిసి ఒక మెగా కూటమిని అయితే ఏర్పాటు చేయనున్నారు. పుతిన్ సారథ్యంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా జరగనున్నాయి. దీంతో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పాల్గొనడం ద్వారా అమెరికాకు గట్టిగా బుద్ధి చెప్పినట్టయితే అవుతుంది. మన ఉత్పత్తులను చైనాలో అమ్ముకోవడానికి కూడా వీలు పడుతుంది. అలాగే మన సరిహద్దు సమస్యలను కూడా పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే మోడీ గారు చైనా పర్యటనకైతే పోతారు. ఇక్కడ మీకు ఒక విషయం అయితే చెప్పాలా, చైనాను నరేంద్ర మోడీ ప్రభుత్వం నమ్మనగాక నమ్మదు. ఎందుకంటే చైనా ఎలాంటిదో మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికంటే మోడీ గారికి ఇంకా బాగా తెలుసు. అర్థమవుతుందా? కేవలం మన దేశ ప్రయోజనాల కోసం, అమెరికాకు బుద్ధి చెప్పడం కోసం మాత్రమే మోడీ గారు అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు బాగా తెలుసు ఎవరిని ఎంతలో పెట్టాలా, ఎవరికి ఎంత మాత్రం మనం చనువియాలనేది ఆయన తెలిసినంతగా మనకు కూడా తెలియదు. కాబట్టి మనమే అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. చైనా అనేది జిత్తులు మారి నక్కని అది వెన్నుపోటు పొడిచే దేశం అని చెప్పేసి మోడీ గారికి కూడా తెలుసు. కానీ ఎంతవరకు అవసరమో అంతవరకే మూవ్ అవుతారు. అది విషయం అయితే చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికైతే కంపుగాడికి కరం పట్టిందియా, అది మాత్రం బాగా పక్కాగా అర్థమవుతుంది. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.